చంద్రబాబు ఈ రోజు సమీక్షలతో బిజీగా ఉండనున్నారు. కాసేపట్లో సచివాలయానికి రాబోతున్నారు చంద్రబాబు. ముందుగా హోంశాఖపై సమీక్షించనున్నారు. సమీక్షలో హోంమంత్రి అనిత, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొంటారు. అనంతరం ఇసుక విధానం అమలు, రవాణా శాఖ, యువజన సర్వీసులు, క్రీడల శాఖలపైన చంద్రబాబు సమీక్షించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఎన్ని గంటలకి సచివాలయం చేరుకోబోతున్నారు చంద్రబాబు? ఇంక ఈ రోజు ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? సతీష్, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం చేరుకోబోతున్నారు. అయితే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాలతో బిజీగా ఉండబోతున్నారు. ప్రధానంగా చూస్తుంటే ఈ రోజు మరి కాసేపట్లో ఆయన హోంశాఖపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి హోంమంత్రి అనితతో పాటు అలాగే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే డీజీపీ ద్వారకనాథ్, తర్వాత తదితర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలోని శాంతి భద్రతలు, ఇతర అంశాలపైన కూడా ప్రధానంగా సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో నెలకొన్న అంటే గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇట్లాంటివి ఘర్షణలు కావచ్చు, ఇలాంటి వాటిపైన కూడా మొత్తం వాళ్ళకు సమావేశంలో చర్చించి వాళ్ళకు తగిన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కొందరు ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళ 16 మంది ఐపీఎస్ అధికారులు అయితే గత వైసీపీ పాలనలో ఏదైతే ఉన్నారో ఆ వైసీపీ 16 మంది ఐపీఎస్ అధికారులు వీఆర్లో ఉన్నారు. వాళ్ళ పనితీరు పైన కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. వీళ్ళ పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలు, ఎక్కడెక్కడ చోటు చేసుకున్న ఘర్షణలు కావచ్చు, అలాగే ఈ ఇటీవల జరుగుతున్న నేర సమీక్షపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది. దీని తర్వాత కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విధానం పైన అంటే రాష్ట్రంలో ఇసుక పాలసీ పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇసుక విధానాన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందుబాటులో ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఇప్పటికే తక్కువ ధరలో కూడా గవర్నమెంట్ విధించిన ధరలో కూడా ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు ఇసుకను అందించే ఏర్పాట్లు చేసింది. అయితే ఈ విధి విధానాల్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, ప్రజలకు సరైనంగా ఇసుక అందుతుందా లేదా అనే విషయాన్ని కూడా చర్చించి తగిన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రవాణా శాఖ పైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. హామీ ఇచ్చే దిశగా కూడా ఇప్పటికే రవాణా శాఖ కసరత్తు చేసింది. ఇప్పటికే రవాణా శాఖ అధికారులు మహిళలకు ఉచిత రవాణా పైన కూడా తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రం కూడా పర్యటించి ఆ నివేదికను కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ అంశం పైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పై కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచిత ప్రయాణంకు దాదాపు రాష్ట్రానికి దాదాపు ప్రతి నెల 250 కోట్ల దాకా భారం పడుతుంది. దీనిపైన చర్చించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే క్రీడలు, యువజన సర్వీసుల శాఖ పైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమీక్ష సమావేశంలో కూడా సంబంధిత శాఖ మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థాంక్యూ శ్రీనివాస్.